తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. కూటమిలో అగ్రనేతలు బానే ఉన్నారు, కానీ కింది స్థాయి నేతల మధ్య ఏ మాత్రం సఖ్యత లేదు. పైపెచ్చు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక జనసేన బీజేపీలతో పొత్తు కోసం వెంపర్లాడింది టీడీపీ. తీరా అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు అటు బీజేపీ నేతలపైన ఇటు జనసేన నేతలపైన పెత్తనాలు చేస్తూ వారికి ఏ పార్టీ విలువ ఇవ్వకుండా అవమానిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో టీడీపీ నేతలు జనసేనతో కబడ్డీ ఆడుకుంటున్నారు. జనసేన నేతలు కార్యకర్తలకు పూచిక పుల్లపాటి విలువ ఇవ్వడం లేదు. పైపెచ్చు పచ్చ నేతల అవినీతి మకిలిన జనసేనకు అంటిస్తున్నారు. దీనిపైనే తణుకులో జనసేన నేతలు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో తణుకు నియోజకవర్గం నుంచి తమ పార్టీ నేత విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారంటూ చాలా ముందుగా పవన్ కళ్యాణ్ బహిరంగ సభలోనే ప్రకటించారు. దాంతో విడివాడ రామచంద్రరావు వర్గీయులు ఉత్సాహంతో ఉరకల వేశారు. అయితే తీరా ఎన్నికలు దగ్గరపడి టీడీపీతో పొత్తు ఖరారు అయ్యాక తణుకులో సమీకరణాలు మారిపోయాయి. తణుకు మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు నుంచి తానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడికి చెప్పించుకుని మొత్తం మీద తణుకు నియోజకవర్గాన్ని టీడీపీకి ఉంచేలా చేసుకున్నారు. దీంతో జనసేన నేత విడివాడ రామచంద్రరావు వర్గం షాక్ తింది. విడివాడకు పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఇచ్చిన హామీ కాస్త గాల్లో గలిసిపోయింది. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో పట్టించుకోకపోవడంతో విడివాడ రామచంద్రరావు ఆగ్రహంతో రగిలిపోయారు. ఇక అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండిపోయారు. దాంతో ఇప్పటి వరకు తణుకు నియోజకవర్గానికి జనసేన ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. విడివాడను బుజ్జగించనూ లేదు, కొత్త ఇన్ఛార్జ్ను నియమించలేదు. దీంతో పార్టీ పిలిస్తేనే నామమాత్రంగా కార్యకర్తలు పాల్గొంటున్నారు తప్ప పార్టీలో ఉత్సాహం చచ్చిపోయింది. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ జనసేన నేతలను దగ్గరకు కూడా రానివ్వడం లేదట. పేరుకి అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు క్షేత్రస్థాయిలో విలువ లేకుండా పోవడంతో ఇదేం కర్మ అని జన సైనికులు కుతకుతలాడిపోతున్నారు. ఓ పక్క జనసేన నేతలకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్న టీడీపీ నేతలు మరోవైపు తాము చేసిన అవినీతి మకిరిని జనసేనకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని జనసేన నేతలు మండిపడుతున్నారు. తణుకు నియోజకవర్గం అత్తిలి మండలంలోని ఆరవల్లి గ్రామంలో టీడీపీ నేతలు ఉద్యోగాల పేరుతో 3 కోట్లు భోంచేశారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభపెట్టి యువతను ట్రాప్ చేశారు. నిరుద్యోగ యువకుల తల్లిదండ్రుల నుంచి 3 లక్షల నుంచి 15 లక్షల వరకు డబ్బులు కూడా వసూలు చేశారు. ఇలా 3 కోట్ల రూపాయలకు పైనే పచ్చ దొంగలు వసూలు చేసేశారు. ఎంతకాలమైనా ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు కట్టిన వారు లోలోన కుమిలిపోతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని టీడీపీ నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరిట నకిలీ సిఫార్సు పత్రాలు సృష్టించి మోసం చేశారు. నిరుద్యోగుల నుంచి కోట్లు దోచేసిన మోసగాళ్ల వ్యవహారం కాస్త కూటమిలో కుంపట్లు రేపింది. ఉద్యోగాలకు నియామక పత్రాలు, సిఫార్సు లేఖలు, శిక్షణా తరగతులంటూ హల్చల్ చేస్తున్న లేఖలు బయటకు రావడంతో నిగ్గు తేల్చాలని ఒకరంటే మాకేం సంబంధం లేదని మరొకరు పోలీసులకు చెప్పడం సంచలనంగా మారింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎరచూపించి కోట్లు గుంజేయడమే కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు మీద ఫేక్ లెటర్ సృష్టించడాన్ని జనసేన నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. తక్షణమే మోసగాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ తణుకు పట్టణ పోలీస్ స్టేషన్తో పాటు అత్తిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆరవెల్లికి చెందిన టీడీపీ నేతలు అత్తిలి పోలీస్ స్టేషన్లో ఓ ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశామంటూ తమపై నిరాధార ఆరోపణలు చేశారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ అందులో డిమాండ్ చేశారు. ఇదే కాదు, ఈ మధ్యన క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ అనుచరులను అరెస్ట్ చేయడం వెనుక కూడా టీడీపీ నేతల కుట్ర ఉందని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. మొత్తానికి 2 పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. కాకపోతే 2 పార్టీల నాయకత్వాలు వీటిని పట్టించుకోవడం లేదు. విలువలేని చోట ఉండడం వేస్ట్ అంటూ జన సైనికులు రగిలిపోతున్నట్లు సమాచారం.